ఉండాలని, ప్రేమ గుణాన్ని సంతరించుకోవాలని ఆ దేవాది దేవుణ్ణి కోరుకుంటూ మనం ఈరోజు సత్సంగం సాయిరామ్ సాయి. సాయినాథ్ మహారాజ్ కి జై సాయి. సాయినాథ్ మహారాజ్ కి జై అన్న. సాయినాథ్ మహారాజ్ కి జై సాయి. సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథ్ మహారాజ్ కి జై సాయి. అమ్మా. మా లిఖిత మీ ఆయన ఉన్నాడా? బదారీలు ఉన్నారు సాయి. సరే, మధ్యాహ్నం నుంచి రావాలని చెప్పమ్మా. చెప్తా. సాయినాథ్ మహారాజ్ కి జై అన్న. గుడ్ మార్నింగ్ దేవి గారు. గుడ్ మార్నింగ్. సాయినాథ్ మహారాజ్ సాయినాథ్ మహారాజ్ కి జై మామయ్య. సాయిరామ్ మామయ్య. సాయిరామ్ అమ్మ. ఇస్తానన్నాను, నేను వేయలేకపోయాను. ఓకే. ఇప్పుడు ఒక 200 బాక్స్ కి ఇస్తున్నాను. మొత్తం 500 తర్వాత 11 ఆ టైంలో ఇస్తాను. ఓకే అలా నేను బాక్స్ ఇస్తాను. 200 కుర్చీల 200 ఈరోజు నేను ఇస్తాను. ఓకే, పంపిస్తాను. కొంతమంది భగవద్భక్తులని, మహాభాగవతులని, కొంతమంది ఫకీరు అని, కొంతమంది ఇచ్చివారని రకరకాలుగా వ్యాఖ్యానాలు ఉన్నాయి. కొంతమంది ఇప్పటికి కూడా సాయిబని ఇట్లా వ్యాఖ్యానాలు చేస్తాం. కానీ మాకు వారు సాక్షాత్తు మూర్తి భవించిన భగవంతుడు అని చెప్తున్నాడు ఏమాత్రం. వారు మాకు సాక్షాత్తు మూర్తి భవించిన భగవంతుడు. కనుకనే ఒక్కొక్కరి అభిప్రాయాలను బట్టి యద్భావం తద్భావం మెయిన్. అది మతంతో పెద్దవాళ్ళు సామెత చెప్తారు, మతంతో గతంత. ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తలుస్తారు. దానికనే వాళ్ళు ముఖ్యంగా బాబా విషయం ముఖ్యంగా ఎందువల్లంటే నిన్న కూడా నేను రామకృష్ణ పరమహంసది సన్యాస శిష్య గృహస్థ శిష్యులది చదువుతూ ఉన్నాను. ఆయన కూడా భగవంతుడు అవుతారు అని చెప్తారు. ఒకరితో ఇద్దరితో చేస్తారు. కానీ బాబా దగ్గర ఓపెన్ సీక్రెట్ అయితే అర్థం చేసుకున్నవాడు చేసుకున్నంత, చేసుకోలేనివాడు కొన్ని జన్మలు పట్టొచ్చు బాబాని అర్థం చేసుకోవాలి. ఊరికినే బాబా అని అంటే అర్థం కాదు. ఆయన లీలలు, ఆయన చరిత్ర, ఆయన మహిమలు ఎవడైతే వింటాడో వాడికే అర్థమవుతుంది ఆయన ఎవరు అనేది. అది కూడా ఆయన అనుగ్రహమే. భగవంతుడి కృప లేనిదే శ్రవణ లాలస కలగదు. మనకేంటంటే ఆయన చర్యల వల్ల, ఆయన చూపించినటువంటి మహిమల వల్ల ఈ 4 చరణాలు వచ్చాయి. సకల దేవతా స్వరూప శ్రీ సాయినాథ, సకల జీవస్వరూప శ్రీ సాయినాథ, సకల ఇంకేముందండి హృదయ నివాస, సకల దేవతా స్వరూప శ్రీ సాయినాథ, సకల హృదయ నివాస శ్రీ సాయినాథ, విశ్వాత్మక స్వరూప శ్రీ సాయి.
అని వచ్చింది. సకల సాధు స్వరూప శ్రీ సాయినాథ. ఆ ఫకీరుని నేనే సాధువుని. ఎక్కడో ఒక సాధువుకి పావల ఇస్తే నా నాన్న ఇచ్చాడు అని. భాస్కర్ వాళ్ళ అబ్బాయి చిన్నప్పుడు ఒక సాధువుకి తినేదానికి టిఫిన్ తినేదానికి చిల్లికాని ఇస్తే ఇదిగో జోబులో పెట్టుకొని చూపించాను. సో వీళ్ళు పేకాటాడుతూ వస్తూ ఉంటే రైల్లో ఆయన వెండి కాయని ఇస్తే సాధువుకి ఇదిగో నాకు ఇచ్చామని చెప్పని బాబా దగ్గరికి వచ్చిన తర్వాత జోబులో నుంచి తీసి చూపించాను. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సకల సాధు స్వరూప శ్రీ సాయినాథ. నెక్స్ట్ సకల హృదయ నివాస శ్రీ సాయినాథ. అందరి హృదయాలలో ఉన్నాను అని మసీదు మెట్లు ఎక్కగానే చెప్పేశాను. నన్ను ముసల్మాన్ అనుకుంటున్నాడు వీడు, వీళ్ళు చదివిన ముందర అన్నాడు. మేగుండే మరి భడవా ఎందుకురా రైల్లో వాళ్ళని వీళ్ళని విచారిస్తావు అని చెప్పాడు. ఇక్కడైతే కాళ్ళకు మొక్కుతారు తిడతారు అని చెప్పుకొని. మా అమ్మకి పిచ్చి గాని ఈ 2 బుట్టలు బాబాకి వాళ్ళ ఏంది పండ్లు, ద్రాక్ష పండు అనుకున్నా లేదో వద్దని. అంతకన్నా గొప్పతనం జరంసిదంట. నాకు విత్తనాలు లేని ద్రాక్ష పండ్లు ఇష్టంగా మరి ఓకే వాడి మనసులో అనుకున్నది నెరవేర్చాను. ఈయన నిజంగా మహాత్ముడైతే ఎడమ చేతి నుండి వైపు పంచాలి అన్నాడు. చక్కగా వేసి ఎడమ చేతి వైపు నుండి పంచడం మొదలుపెట్టాడు. నీ కోసం, నీకు అర్థమయ్యే దానికోసం, తానెవరో నీకు తెలియజేసేదాన్ని. సకల హృదయ నివాస శ్రీ సాయినాథ. నేను 40 మందికి చెప్తున్నా, నక్కందుకు వచ్చావు నాతో కూడా మనం అందరూ బాబా దగ్గర. ఇది అర్థం చేస్తే ముందర మరో కథలన్నీ కట్టిపెట్టు. అర్థం కదా? కొరవ కథలన్నీ కట్టిపెట్టు. వీటి వల్ల ఆయన్ని ఆత్మస్వరూపం అని చెప్పాను. నేను నీ లోపల ఉన్నటువంటి ఆత్మని, శక్తిమంతుణ్ణి అని నిరూపించుకున్నాడు. ఎక్కడ ఒక లేదు చెప్తారు ఎవరైనా? సాయి రత్నాజీకి 12 మంది ఆడపిల్లలు పుట్టిన ఆయన ఒక సాధువుకి ఇందు పెడితే ఆయన నాకు ఇంత ఇచ్చిండావు అని నేను చెప్పాను. ₹14 ఇచ్చావు, ఇక ₹3 చెల్లిమని అడిగారు. వెరీ గుడ్. రతన్జీ సాయి రతన్జీ. ఇక్కడ లాస్ట్ది విశ్వాత్మక స్వరూప శ్రీ సాయినాథ. నేను ఆత్మని అని చెప్పకనే చెప్పాను. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, మీ చర్యలన్నీ నాకు తెలుస్తూనే. ఆమె పోతూ ఉంది అర్ధరాత్రి రాత్రప్పుడు. ఉన్నట్టుండి ఎవరో పాదాలు లాగేసినట్టు అయిపోయిందా, ఏం అర్థం కాదు. అడుగు తీస్తామంటే చెడుకాలేదు రోడ్డుకి అంటించినట్టు అయిపోయింది. ఎంత లోపల ఎవరో రాందం తెచ్చి చూపించారు. ముందరేముంది? పాము. ఆపేస్తాడు. ఏం చేస్తాడు? ఆపేస్తాడు. ఇవన్నీ ఆయన దగ్గర లీలలు, చర్యలు ఉన్నాయి కాబట్టి we can define the Sai is supreme. అంటే మీద వాళ్ళు తక్కువని కాదు, మన
మన తండ్రి మన తండ్రి. ఇంట్లో భార్య అందరినీ ప్రేమిస్తుందట, మరిది గారిని, బంధువుల్ని, స్నేహితుల్ని. రామకృష్ణ పరమహంస చెప్తాడు ఈ మాట. కానీ శయనం మాత్రం భర్తతోనే. అనుకోవచ్చు మీరు నన్ను, అబ్బా మిగతా దేవుళ్ళు అంటే నాకు పగలేదు నాయన, నాకేమన్నా వాళ్ళు శత్రువులా? మీరు చాలా మందికి డౌట్ ఉంటుంది. సార్ మిగతా దేవుళ్ళు ఎవరు చెప్పారు సార్ పంచసోమాలు చేసుకోవాలని? పంచసోమాలు చేయాలి, పంచసోమాల వల్ల పాపాలు వస్తాయి, పంచ యజ్ఞాలు చేయాలని ఎవరు చెప్పారు? వేదాలు చెప్పాయి. చెప్పొచ్చు, వేదాలు నాకు అసలు తెలియదే, వినడం కూడా వినలా. అది కదా, వినకపోవడం అనేది మన తప్పు. ఇప్పటికి కూడా ప్రేయర్స్ బయటికి రాలా. నేను అంటే అన్ని సత్సంగాలకు అటెండ్ అవుతున్నాను కాదు, అది బయటకు వస్తుందా రాదని ఎదురు చూస్తున్నా నేను. సో మన తండ్రి మన తండ్రి. ఇంట్లో భార్య భర్త బావగారితో బాగుంటుంది, మరిది గారితో బాగుంటుంది, భర్త తమ్ముడితో బాగుంటుంది, అందరితో చక్కగా వాళ్ళకి సేవలు కూడా చేస్తుంది. అర్థమైందా? శయనం పడక మాత్రం భర్త. అంటే నువ్వు ఎక్కడికైనా పో, ఏమైనా చేసుకో, ఏమైనా ఈను, నీకు ఎవరో ప్రీతిపాత్రమైనటువంటి దేవుడో నువ్వు నిర్ణయించుకో. అది ఎందువల్లంటే మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కన్ఫ్యూజన్. మిగతా వాళ్ళలో ఇంత కన్ఫ్యూజన్ ఉండదు. అర్థం కాదా? మనకి సగాల నుంచి కూడా ఇక్కడే ఎంతమంది దేవుళ్ళు ఉండబట్టే నరుక్కున్నారు తెలుసా ఈదుల్లో. మీకు అవన్నీ తెలియదు, చరిత్రను చదవాలి. ఎందుకు నేను నిర్గుణానికి వెళ్తాను అంటే ఇంత ఘోరాలు జరిగాయి ఈ దేశం. రుద్రాన్ని సరిగ్గా ప్రొజెక్ట్ చేస్తుంటే తక్కువ వాళ్ళని చెప్పిన వాళ్ళ చేత ఉత్సవం సాగించేవాళ్ళు కాదు మనోళ్ళు. నా బాధ ఎంత అసలు మనుషులుగా ప్రవర్తించావా? ఏంటే మనుషులుగా ప్రవర్తించలా. కరెక్ట్ గా మన పెద్దలు రుద్రాన్ని గాన ఈ భారతదేశం అంతా కూడా ప్రజెంట్ చేస్తుంది. సరిగ్గా మాటలు చెప్పుంటే సత్యరిత్ర కూడా చెప్పాలా అంత గొప్పగా. అయితే ఒక్క మాటలో తెలుస్తాడు, ఒక్క మాటలో తెలిస్తే మనకు అర్థం కాదు. విష్ణు అంటే నాకేమో అర్థమైంది, నీకేమో అర్థమైంది. అది కారణం. కాబట్టే శరత్ బాబు గారు అన్నారు, సాయి వంటి దైవంపు లేడోయి లేడోయి. దానికైనా ఏం చెప్పాడు? షిరిడియే కాశీ, షిరిడియే మధుర, షిరిడియే త్రయంబకేశ్వరం, షిరిడియే పండరీపురం, షిరిడియే మహాబలేశ్వరం. అంటే మిగతా దేవుళ్ళని తక్కువ చేయమని కాదు అర్థం. ఈయన మన మనసుల్ని మనతోటలు పడుతుంది. అది అంటే మనిషిగా పుట్టినోడు ఎవడైనా ఉత్తదాకిస్తారండి? వాడు తక్కువ కులం అని చెప్పండి. ఎందువల్ల భేదాలు వచ్చాయి? ఈ కుల గజ్జి పిచ్చి కాదు, గజ్జెది తామర ఇప్పటికీ ఉంది. అదే రుద్రాన్ని మన వాళ్ళు గాన సరిగ్గా మన మనసులో ఇంజెక్ట్ చేస్తుంటే అసలు ఎట్టుండేది తెలుసా? అంతా కర్ణం చెప్పాక అంతా సరి అంటే అటు జరగద్దు, ఇంట్లో కూర్చున్నా, బాకీ రోడ్ దగ్గరికి పోకుండా, వడ్డీ ఇవ్వాల్సి ఉంటే అడగకుండా ఉన్నా,
కాబట్టి మానవ సత్యమే ఇదంతా. దీనికి కారణం మానవ సత్యతం. ఆ ప్రేమ, దయ, జాలి, కరుణ ఇది లేకుండా పోయింది. చూడండి, ఈరోజు మళ్ళీ అమెరికా బాంబర్లు వర్షం కురిపించింది. వాళ్ళతో వీళ్ళు యుద్ధం చేయరా, కానీ వాడి కోపం. ప్రజలే ఎన్నుకోవాలి పాలకులను. అనుభవిస్తున్నారు ఈరోజు. ఎందుకు ఎన్నుకున్నావా అని కొనుక్కుంటున్నారు కొంతమంది ట్రంప్ని. నీ చేతులతో నువ్వే చేసుకున్నావు, నేనేం చేశాను. భగవంతుడు కూడా అంతే, నీ చేతులతో నువ్వే చేసుకున్నావు, నేనేం చేశాను. దానికి కర్మల బాగా నీ కర్మది, అంటే నీ కర్మ. ఆయన ఏం చెప్పాడు, ఎవరు ఎలా ఎలా చేసుకుంటే అన్నాడు. చేసుకోవాల్సిన బాధ్యత నీది, నాది, మనందరి. కర్మ ఏదో జరగాల్సినట్టు జరుగుతుంది అనుకుంటే నేను ఎక్కడైనా పెట్టాను, ఏమి ఇబ్బంది. భూమి మీదే ఉంటాం, కుక్కలోనూ, నక్కలోనూ, బొరియలోనూ, పాములోనూ, కప్పలోనూ, ఎలుకలోనూ, దోమలోనూ, ఈగలోనూ ఉంటాం. అది మన తండ్రి, మన తండ్రి. ఇలా నా దయా గుణాన్ని గ్రహించు తల్లి. అదే అన్నాడు, సగుణమూర్తిని ధ్యానించనంత వరకు భక్తిభావం అస్సలు కలగదు. ప్రేమపూర్వకమైన భక్తి కలగనంత వరకు మనసు అనే మొగ్గ వికసించదు. మొగ్గ వికసించకపోతే సువాసన ఉండదు. అంతేకాదు అక్కడ మకరందము ఉండదు. అందువలన తేనెటీగలు అక్కడ ఒక్క క్షణమైన నిలవవు అన్నారు. రే రా, వాడేడ్రా, భిక్షం కూడా ఏడ్రా వాడా అని చెప్పని లాక్కోపోతే నా కళ్ళతో నేను చూశాను. ఇళ్ళకాడ వాళ్ళింటి పోవాగా వాడు చెప్తున్నాడు నా ఎదురుగా, అబ్బా ఆ ఇంట్లో వాళ్ళు ఎంత పుణ్యం చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనకు గుణపాఠాలు కావాలి, వాళ్ళని తప్పు చేయడం కాదు. నేను మంగళ షాపుకు పోయా, 50 కోట్లు 70 కోట్లు ఉన్నంత. అవన్నీ నాకెందుకంటే ఏదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాడు ఆయన. పిల్లికి కూడా భిక్షం ఇస్తారంట. 100 రూపాయలు ఎప్పుడో ఎక్కడో మోసపోయాడంట ఒక 6 నెలల ముందర. 100 రూపాయలు వాడు ఎప్పుడు చేస్తాడరా అని 100 సార్లు చెప్పాడు. గడ్డానికి వచ్చినప్పుడల్లా చెప్పాడు. అది ఇప్పుడు కింద మామిడికాయలు దించను పోతే, సార్ మేము కూడా భాగస్వామ్యం అవుతాం సార్ అన్నారు. ఆశ్చర్యపోయా. అంటే గంటకి దగ్గర బొంత చెక్కద్దు సార్. ఏంటే గంటకి దగ్గర బొంత చెక్కద్దు. సో అట్లా ఉంటాయి. కాబట్టి మన తండ్రి మన తండ్రే. ఇది నువ్వు నమ్మినప్పుడు అంతా ఒకటిగా చూడగలుగుతాం. మనసనే మొగ్గ వికసించాలంట. వికసిస్తే ఏమవుతుంది? సువాసనలు గుబారిస్తాయి. నీ మనసనే మొగ్గ వికసించకపోతే ఎవరు వస్తారు నీ దగ్గరికి? ఒక్కడు రాడు నీ దగ్గరికి. నీ అంగడికి కూడా ఒక్కడు రాడు, ప్రేమ లేకపోతే. అదే చెప్తున్నాను ఇక్కడ. కాబట్టి మాకు ఈయన సాక్షాత్తు భగవంతుడే. వేదాలలో ఏం చెప్పారో నాకు
సాయి సచ్చరిత్ర. అదే నాయన సచ్చరిత్రలో చెప్పుకుంటే నువ్వు వేదాల్లోనే చెప్పుకున్నట్టు లెక్క. అర్థమైందా? అబ్బా నువ్వు ఒప్పుకో, ఏదో చదవాల్సిందే. అది సచ్చరిత్రం చదివితే విష్ణు సహస్రనామాన్ని చెప్పుకున్నట్టు లెక్క, లలితాన్ని చెప్పుకున్నట్టు లెక్క. నీకు ఇది అర్థం కాదు. మేము విష్ణు సహస్రనామాన్ని చదివితే పుణ్యం. దానికనే అన్నాడు 199 మంది పిచ్చివాళ్ళుగా తిరుగుతున్నారు ఆధ్యాత్మికత పేరుతో అని అన్నాడు వివేకానంద. 99.9 మంది. ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటూ ఉంటారు. టీవీలో కూడా ఒక ఆమె చెప్తుంటది, ఆయన సాయిబు. ఎందుకు అనవసరం మనకు కామెంట్? కాబట్టి ఎప్పుడు కూడా మనం ఉత్తమమైనటువంటి కీర్తి గల వారి గుణాలను వర్ణిస్తూ ప్రేమపూరితమైనటువంటి వారి చర్యలను చర్చించుకోవడం ద్వారా చిత్తము శుద్ధి అయ్యి బుద్ధి వికసిస్తుంది అంటే. గంగ సాగర సంగమానికి వెళ్తూ దారిలో తప్పించే వారిని చల్లబరిచి తీరములోని చెట్లకు నీరు అందిస్తూ అందరి దాహాన్ని తీరుస్తుంది. గంగ ఎక్కడికి వెళ్తుంది? సాగరంలో వెళ్తే దానికి వెళ్తాది. సముద్రంలో వెళ్తూ వెళ్తూ ఏం చేస్తుంది? దారిలో తప్పించే వారిని చల్లబరుస్తూ తీరంలోని చెట్లకి నీటిని అందిస్తూ అందరి దాహాన్ని తీరుస్తుంది గంగ. అట్లాగే సత్పురుషుల అవతారం. వాళ్ళు ప్రకటమవుతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ వారి ఆచరణ పద్ధతి జగాన్ని పావనం చేస్తుంది. అంటే వారి ఆచరణ. దానికనే పురాణాలు, ప్రవచనాలు, వ్యాఖ్యానాలు చేయలేని పనిని ఒక సత్పురుషుని ఆచరణ మనల్ని మార్చేస్తుంది. కోతి కనబెట్టే భయపడిపోయి తలుపులు వేసుకునే వాళ్ళు ఈరోజు కోతుల దగ్గరికి వెళ్తున్నాం. ఆవంటావా పోయేమో కొన్ని వేల సంవత్సరాల నుండి గోమాత గోమాత అని పేరు పెట్టేసావు. గోమాతని పేరు పెట్టావు కానీ మీ అమ్మనేమో ఇంట్లో పెట్టుకుంటావు, గోమాతనేమో ఎండకి ఎండ తెస్తావు. ఇంకేం మాట? మాటల్లో పక్కే, శాతంలో లేదు. సుజలక్క గోమాత గోమాత అంటుంది, మీ అమ్మనేమో ఏడులో మంటేస్తుంది, గోమాతని ఎండలో కట్టేస్తుంది. మీ అమ్మకి రోజు స్నానం చేపించే డైపర్లు మారుస్తుంది, దానికి నెలకో 2 నెలలకు కూడా స్నానాలు చేయించుకోపోతుంది. ఇంకేది గోమాతక? అనుకుంటుంటారు ఇదంతా పెడతారు. పెడతాం కాదు, వాస్తవాన్ని ఆలోచించమని చెప్తాం. నువ్వే కదా అది గోమాత. అట్లా ఉంటాయి. తమాషా ఏంటంటే గేదెల్ని కడగతారు. అదే నేను చూశాను, నా డైరెక్ట్ గా నా కళ్ళతో చూశాను. ఇదిగో ఇక్కడే ఈశ్వరాలకి సందులో నల్లగా నిగనిగలాడుకుంటాయి. బిడ్డలు చూసుకుంటారు వాళ్ళు. కింద ఏముండదు, పేడ బురద ఏముండదు, ఎప్పటికప్పుడు వెరీ వెరీ క్లీన్. మరి ఆవులు నా విధంగా చూసుకోం. ఎందువల్లంటే ఆవుల వల్ల మనకు డబ్బులు ఏమిటం. అదే ఈ గేదెలు అయితే రోజుకి 7 సేర్లు
తెలుసా మనిషి? అర్థమైందండి? ఆదాయం కాబట్టి దాన్ని అడగరు. వాస్తవాలు చెప్తే నమ్మరు జనాలు. బదిలీ వల్ల ఆదాయం వస్తాయి. అందుకే మనకి చెప్పేది ఆ బదిలీలు భలే అడుగుతున్నారు. కొంతమంది మహాపురుషులు ఉంటారు, ఆ ఆవులకి ఏదో ఒకటి మేత పెట్టుకుంటారు. కొంతమంది ముట్టిగాడి దండం పెట్టుకొని పోతా ఉంటారు. నేను ఎవరిని తప్పంటావులే, ఇవన్నీ మనకు తెలియ రావడం లేదని బాధపడతాం. స్కూళ్ళల్లో చెప్పకపోతుంది, ఇళ్లలో చెప్పకపోతుంది, బయట చెప్పకపోతుంది. మనకి ఎట్లా తెలుస్తుంది ఇంకా ప్రజలకి? నాకు తెలియకడు. ప్రజలకు ఎప్పుడు అర్థం అవుతుంది? సత్సంగాలంటే ఏందో తెలియకపోయా, తెలిసినా మాకు సత్సంగాలు వద్దని అంటుంటివి. ఏం మాట్లాడాలి ఇంకా? వారు ప్రకటమై మరలా వెళ్ళిపోతారు, కానీ వారి ఆచరణ పద్ధతి జగాన్ని పావనం చేస్తారు. ఆయన ఆచరించి చూపించాడు అక్కడ. కాబట్టి ఈరోజు కొన్ని వందల మంది కింద మూగ జీవులకి ఆహారాన్ని పెడుతున్నారు. కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది పెడుతున్నారు సార్. ఈరోజు ఒక బలమైనటువంటి వ్యక్తి ఆ 10 మందిని లాక్కొని వచ్చేస్తాడు కబడ్డీలో. అవునా? అట్లా ఒక్క అవతార పురుషుడు ఒకేసారి కొన్ని కోట్ల మందిని ఉద్ధరించేస్తాడు. దాంట్లో ప్రథముడు ప్రథముడు
సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇస్తామంటే అంటూ ఉంటారు. ఆలోచన సరే, నీ భర్త సాఫ్ట్వేరా? నువ్వు ఎంత చేసుకున్నావు పెళ్లి? నీ భర్త సాఫ్ట్వేరా? నువ్వు చేసుకోవాలా? సుఖంగా లేవా? లేవా? అర్థమైందా? పల్లెటూరులో ఒక చిల్లరమడికి పోయి హ్యాపీగా ఉంటారు. చల్లటి గాలి, చక్కటి పాలు, గడ్డ పెరుగు, జీవితం అని. ఇంకేం కావాలంతగా? ఇంకేం కావాలా? ఎప్పుడు భర్తతో కూడి ఉంటావు. ఇదే నీ రోగం. వాడొక పక్క పోయా, ఈయనొక పక్క పోయా. అంటే నీ కూతురు సుఖపడేది కూడా నీకు ఇంట్రెస్ట్. డబ్బులే ముఖ్యం అనుకుంటున్నావు కానీ నీ కూతురు సుఖాన్ని నువ్వు చూడటం వల్ల నీ కర్మ. ఇంటి పట్టు నేను పట్టునంటే ఎంత బాగుంటుంది. ఆ యొక్క సిటీస్ లో, అనగల ధ్వనిలో, దుమ్ము ధూళిలో ఒక్కరోజు జాబ్ రాకపోతే మన బ్రతుకులు అవుతుంది. అర్థం కదా? మా అమ్మాయి అక్కడ ఉండాలి. అబ్బా ఏమి తెలివిరా మనిషి, తెలివా? ఆలోచించు. ఎందువల్లంటే మనలో మానవత్వం చనిపోయింది కాబట్టి ఇట్లా ఆలోచిస్తున్నాం. ఈ మాట అంటే అందరికి కోపాలు వస్తాయి. ఎందువల్లంటే నీ కూతురు సుఖపడేది నీకు ఇష్టం లేదన్నానుగా, మనదా? అంతే. దానికనే అంటున్నా, మీ ఆయన సాఫ్ట్వేర్ గుమస్తా పనిచేస్తాడు. గుమస్తా అంటే ఒక ఆయన ఇప్పటికీ పెళ్లి కాదు, 36 ఏళ్ళు వచ్చేస్తా అమ్మాయి. నేను అప్పుడే చూసా మా వాళ్ళలోనే. అనకూడదు ఆ మాట, కానీ అనుకోడు. ఆయన ఇప్పటికి కూర్చున్నావు, నేను మొన్న కనుక్కోరా, ఏమో బాగున్నావు అని అడిగాను. ఎవరమ్మా నువ్వు అన్న, మీ అన్నడికి వచ్చే వాళ్ళ గుర్తుందా అని అడిగాను. అప్పుడు గుర్తుకొచ్చింది. ఏందమ్మా ఇక అయిపోయినావు అన్నా. పెళ్లి కాలేదయ్యా మా అమ్మాయికి. అది 10 ఏళ్ళ నుంచి నువ్వు అదే కోరుకుంటుంది. వెనకాల నిశ్చయం ఉందా? నేను ఎంత అవుతుంది మీ అమ్మాయికి? ఏది ఇవ్వండి అనేది అది అవతల సంగతి. నీ ఆలోచన సరి చేసుకో. అంటే ముందర మన ఆలోచనలని సరి చేసుకో. ఇప్పుడు చూడు, మా ఇళ్ళ కాడ బిడ్డలకి అన్నారు అమెరికాలో. ఆ బిడ్డని ఇక్కడికి పంపించారు. నువ్వు దూరం చేస్తావా? అమ్మ ప్రేమ లేకుండా చేస్తావా? రేపు నీకు అదే చేస్తాడు భగవంతుడు. ఆ సంగతి తెలుసా నీకు? ఆ సంగతి తెలుసా? అదే కదా రామావతారం, కృష్ణావతారం. రామావతారం, కృష్ణావతారం అదేగా. ఆ రోజు నువ్వు ఏమ్మా చెప్తాడు, ఆ రోజు నువ్వు బిడ్డను దూరం చేసిందా కౌశల్యకి. ఇప్పుడు భగవంతుడు నీ బిడ్డని దూరం చేశాడు. అయిపోయింది, చేతులు చేతు. అర్థమైందా? వారిలో వాళ్ళు కలిస్తే వీడు పెంచుకునేదానికి ఎట్లా? ఎక్కడున్నావు సార్? అసలు ఆపరేషన్ చేసుకుని పెళ్లి చేసుకోకుండా హాయిగా ఈ మాదంతా ఉండదు కదా. ఏదో నీ కోరికలు చేస్తాయి, బిడ్డలు కొట్టరు, హ్యాపీగా ఉంటుంది. లేదు ఒక 20 ఏళ్ళు పిల్లలు మీరు దత్తత చేసుకున్నాం అనుకో, అన్నిటికీ మరి ప్రచారం కింద చేసుకున్నా ఉంటాడు. ఆలోచన విధానం ఎంత అధమ స్థాయికి వచ్చిందో అని మీతో నేను షేర్ చేసుకుంటాను. వాళ్ళని చదివించకూడదని కాదు, ఇంకోటని కాదు, నేను చదివించిన వాడిని. అంతవరకు మీరు మా అల్లుడు ఉద్యోగం నేను పెళ్లి చేసుకుంటాను. TCS లో 80,000 కట్టి మనకి
గుణం మంచిది, అల్లుడు బాగుంటాడు చూడంగా, సరే నచ్చారు, ఏమమ్మా ఇవి కూడా రెడీగా ఉంది, ఎప్పుడెప్పుడు మానేస్తామని రెండు కలిసి వచ్చారు. మానేయాలంటే అక్కడ అగ్రిమెంట్ చేసుకోతున్నాం 2 ఏళ్ళ సంవత్సరంలోకే పెరుగుతాయి. ఏం చేయాలి? ఇంకా ఆ డబ్బులు కట్టాలి, 80,000 కట్టాలి. 12 ఏళ్ల కిందట నేను కట్టకపోతే సంతకం చేసుకుంటారు అక్కడ ఇంట్రడ్యూసింగ్, వాళ్ళ దగ్గరికి పోయింది నోటీస్. నేను ఈ పెళ్లి పనుల్లో కొంచెం ఇదిగా ఉంది. పరమాత్మ అయి ఉండి సత్పురుషులు నా ఆత్మ, వారు నా సజీవ ప్రతిమలు, ప్రేమ స్వరూపులైన సత్పురుషులలో నేనే ఉన్నాను అని చెప్పాడు. శ్రీకృష్ణుడు స్వయం పరమాత్మ అయి ఉండి కూడా సత్పురుషులు ఎవరు? నా ఆత్మ అన్నారు ఆయన. సత్పురుషులను నా ప్రతిరూపం అని అనడం తప్పు, భావ్యం కాదు. వారు నా నిశ్చల స్వరూపం. అందువలన నా భక్తుల బరువు బాధ్యతలను నేనే వహిస్తాను, వారి అవమానాలను నేను భరిస్తాను. అంటే ఆయనకి చెప్పాలా, టీవీలో వాడుకుంటాను, దేంట్లో యూట్యూబ్లో. నువ్వు సాయిబాబాని కానీ అవమానిస్తే కృష్ణుని అవమానించినట్టు లెక్క. వారి సత్పురుషుల అవమానాలను నేను భరిస్తాను అంటున్నాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అర్థమైందా? చదివేడిస్తే కదా ఇవన్నీ, చదివేడిస్తే వస్తే కదా. ఆయన ఒక ఆయన, ఇంకొక ఆయన కర్ర పట్టుకొని ఉంటాడు, అదేదో ఊరు రుజువు చేస్తాడంట. వేదాల్లో లేదంట ఆయన పేరు, అసలు పిచ్చోడా. దేవుడి పేరే లేదు వేదాలు, రాముడి పేరు లేదు, కృష్ణుడి పేరు లేదు, ఎవరి పేరు లేదు వేదాల. అర్థమైందా? అవి మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు కదా మనం సద్గురువు దగ్గరికి వచ్చాం కాబట్టి అవన్నీ పరిశీలన చేస్తున్నాం. సో సత్పురుషులకు అనన్య చరణు చుట్టిన వారి పాదాలకు నేను కూడా వందనం చేస్తాను అని సత్పురుషుల మహిమను శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో చెప్పాడు. మళ్ళీ రామకృష్ణ పరమహంస గురించి భలే చెప్తారు, రమణ మహర్షి గురించి భలే చెప్తారు. ఎందుకంటే అక్కడ క్యాన్సర్ ట్రైనింగ్ వచ్చేది. మరి బాబా దగ్గరికి వచ్చేటప్పటికి అదే శబ్ద స్పర్శ రూప పడిపినావు, బొక్కలో పడిపినావు, కొన్ని జన్మల్లోకి వెళ్ళిపోతావు. అదే కొన్ని జన్మల్లోకి వెళ్ళిపోతావు. తెలిసే కదా వాళ్ళకి. మరి సాయిబాబా ఎవరు? సగుణులలో సగుణుడు, నిర్గుణులలో నిర్గుణుడు, గుణవంతులలో అత్యుత్తమమైన గుణవంతుడు, మరియు సర్వశ్రేష్టమైన గుణాలు ఉన్న వారికి రాజు. యాదృచ్ఛాలాభ సంతుష్టుడు. నాకు అది కావాలి ఇది కావాలని అనలా. అర్థమైందా? ఏది బొచ్చిలో పడితే అది తీసుకుంటాం. వెనదిద్దామని పోలా ఆయన ఎక్కడికి. కోపాలు వస్తాయి జనాలు ఈ మాట అంటే. నువ్వే కదా చెప్పిందా కృష్ణుడికి వెన్న అంటే ఇష్టం. చేత వెన్న ముద్ద చెంగల్లో పూదండ, నువ్వే కదా చెప్పిందా. నా సాయి అది పోలా, బొచ్చులో ఏది పడితే అది తిన్నాను. ఆ మనిషి చెప్తున్నదండి. యాదృచ్ఛాలాభ సంతుష్టు. ఏలేదా అల్లా చెక్కరిందా, వేశారా అల్లా చెక్కరిందా చెప్తున్నాడు. అనవరతం ఆత్మ నిరతుడు.
అది నీకు అర్థం కావాలని మేగుడితో చెప్తాడు, నాకు రూపం లేదు, ఆకారం లేదు, ఎప్పుడైనా ఎక్కడైనా ఎట్లా అయినా ప్రకటమవుతా. ఎందువల్లంటే నేను ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నాను కాబట్టి అంటాడు. దానికోసం సార్ సత్యసాయి బాబా గారు చెప్పేది, ఓ ఆత్మస్వరూపులారా అంటాడు. ఎక్కడ ప్రకటన తెలుసా? జోహాన్ బర్గ్ ఏదో అక్కడ కంప్యూటర్ స్క్రీన్ మీద ప్రకటమయ్యాడు లాస్ట్కి బాబు, ఫారిన్ లో. అర్థమైందా? అది ఆయన గొప్పతనం. అక్కడ ప్రకటమైతే మధ్యాహ్నం భోజనానికి కంప్యూటర్ క్లోజ్ చేసి నొక్కంగానే పేపర్లు కూడా వేస్తారు. సాలీలా పత్రికలో వేస్తారు. ఆ వచ్చి మళ్ళీ ఆన్ చేసి ఈయన ఫోటో గంట పెట్టుకుని లైట్ కట్టాం, మనలా కాదు, ఇది కనబడతాడు. ఆమె ఈయన ఎక్కడొచ్చాడు, నా యొక్క అందరినీ అడిగింది, మీకు కూడా ఏమైనా బొమ్మ వచ్చిందని. ఎవరికి రా, ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చూపించేది ఎవరైనా. షిరిడీలో సాయిబాబాని బొంబాయిలో అక్కడి నుంచి ఇటు పోవాలని చెప్తే వచ్చేసింది ఫ్లైట్, స్ట్రైట్ లో వచ్చేస్తున్నా. నెల రోజులు షిరిడీలో ఉండిపోయిందా. నా వాళ్ళు దేశ విదేశాలలో ఉన్నా కూడా లాక్కుని వస్తారు. కాబట్టి విదేశాలలో కూడా సాయి మంత్రాలు వెళ్తాయంటే ఈ 100 ఏళ్లలో తమాషా అదే, తమాషా నీకు అర్థమవుతుంటే కదా అసలు. ఆనందం బ్రహ్మేతి అని శృతి. ఏంటే ఆనందం బ్రహ్మేతి, ఆనందమే బ్రహ్మ. అర్థమైందా? ఎంత విచిత్రమో చూడు. ఆనందమే బ్రహ్మ. అయితే దీనిని, ఈ ఆనందాన్ని, దీనిని శ్రోతలు నిత్యం శ్రవణం చేస్తారు, పుస్తక జ్ఞానులు పారాయణ చేస్తారు, భక్తులు ఈ అనుభవాన్ని షిరిడీలో పొందుతారు. ఇది ఆనందో బ్రహ్మేతి అనేది ఒక స్థితి, స్టేట్ ఆఫ్ మైండ్. చెప్పాడుగా, నా కథా సంకీర్తనలు చేసే వారు ఎవరైనా సరే వారికి ఎల్లప్పుడూ ఆనందాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని కలిగిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ, ఇది నా సత్యవచనమని నమ్ము. నువ్వు ఎంత అవగాహన చేసుకుంటే అంత హ్యాపీగా ఉంటుంది, అంత అండర్స్టాండింగ్ మీద ఉంది. అపరాధం కూలిపోయేది కూడా అండర్స్టాండింగ్ లేకనే. అర్థం కాదా? దేవుణ్ణి అర్థం చేసుకో, పిల్లకాయని అర్థం చేసుకో, తల్లిదండ్రుల్ని అర్థం చేసుకో, భార్యాభర్తలు ఇద్దరు ఉన్నా కూడా ఒకరినొకరు అర్థం చేసుకోరు, అత్తమామల్ని అర్థం చేసుకో, వాళ్ళు కోడలను అర్థం చేసుకున్నారు కోరు. ఎవరు ఎవరిని అర్థం చేసుకోకపోతే ఇంకా ఎక్కడుంటారు మనలో సత్యత, యోగ్యత, కలయిక? ఎవరు ఎవరిని అర్థం చేసుకోరు. అది మనం గమనించాల్సి. ఆనందమే బ్రహ్మ అనేది శృతివాక్యం. అంటే పెద్ద చెప్పిన మాట. ఆనందం అంటే దానికి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేము మనం. పెద్దల్లో నువ్వు హాయిగా ఉన్నావు అంటే, అంతకు మించి నువ్వేం చెప్పలేవు దాని గురించి. కాబట్టి ఈ అనుభవాన్ని, ఆనందం అనేటువంటి అనుభవాన్ని షిరిడీలో పొందుతారంట అప్పట్లో భక్తులు. మనం కూడా అదే కదా, ఎవరి ఇష్ట దేవతల దగ్గరికి వాళ్ళు పోతే ఆనందాన్ని పొందుతారు. అక్కడ కూడా ఏంటి, ఆయన చరిత్రను ధ్యానం చేస్తేనే ఆనందం వస్తుంది. జాగ్రత్త, అక్కడికి పోతే నీకు ఆనందం రాదు. చెప్పేశాడు ఆయన, నా కథా సంకీర్తనలు అంటే నా కథలని గానం చేసేవాడు, వినేవాళ్ళు ఆనందాన్ని, సుఖాన్ని, శాంతిని
అర్థమైందే? కాబట్టి ఎక్కడికి పోయినా ఇది చేయాల్సిందే. ఎట్లా ఉండాలి ఆ భక్తులు? నా కొరకు మనం ప్రాణాలు అంకితం చేసే భక్తులకు ఈ కథాశ్రవణంలో ఆనందం కలగడం సహజం, గొప్ప కాదది. మనకు సహజం ఆనందం కలగడం. బాబా ఏమి చెప్తూనే అదే వేరే వాళ్ళని కూర్చోబెట్టు, ఇంకో వాళ్ళని కూర్చోబెట్టు, తీసుకుని ఒకటి వాళ్ళకి. అదే నువ్వు కూర్చుంటే నీకు ఆనందం. అది వాళ్ళ సంస్కారం. అది మనం నేర్చుకోవాల్సి. అదే చెప్పాడు, అనన్యమైన పరిపూర్ణమైన శ్రద్ధ గల శ్రోతలు ఉన్మని స్థితిని పొందుతారు. వారి చిత్తం చైతన్యమయ ఘనమవుతుంది, భగవంతుడితో లయమైపోతుంది. అయితే ఇంకంతకన్నా ఏం కావాలి? చైతన్యంతో దేవుడు. సినిమాలో మనం లీనమైపోతున్నా, నాటికలో లీనమైపోతున్నా, ఇంట్లో చర్చడంలో లీనమైపోతున్నా, ఎక్కడ లేని బూతులు వస్తాయి. అవునా కదా? అట్లా అది మనుగులు పిండుతుంటే లీనమైపోతున్నా, జాగ్రత్తగా చేయి మీద పడకుండా, శుభ్రమని ఎగిరి పడకుండా, ఆననట్టు జాగ్రత్తగా అట్లా పిండి మళ్ళీ ఇట్లా పెట్టి అటు ఇటు తిప్పిస్తుంటావు. నల్లగా మాడిపోతాయేమో లేదో అని ఒక దోవనగా కాగాల అన్నీ ఆలోచిస్తుందా? అంటే ఇక్కడ కూడా దానికనే అక్కడ చిక్కినంత ఆనందం ప్రపంచంలో ఎక్కడా చిక్కలేదు. కాబట్టి షిరిడీకి పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు భక్తులు. భక్తుల అనుభవాలు తెలుస్తాయి. ఈ మాట భక్తుల అనుభవాలు చదివితే నీకు తెలుస్తాయి. కేశవ రామచంద్ర ప్రధాన్ పరిగిస్తా వచ్చేస్తాడు. ఆనందమే ఆనందం. దీక్షిత్ అసలు ఆయన ఇక్కడే ఉండిపోవాలనిపించింది. ఎన్నిసార్లు విన్నా కూడా సత్సంగంలో 4 గంటలు కూర్చోలేకపోతుంటాడు. ఏందే చెప్పేవాడికి ఉండాలి నొప్పి, నీకు వినేదానికి కూడా నీకు కష్టం అయిపోతుంది. అంటే ఐక్యం కావడం ఇష్టం లేదా భగవంతుడితో? అది ఆలోచించాలి. భగవద్ ఐక్యత కలుగుతుంది. అమ్మా ఏ జన్మలోనూ మనకు ఈ అవకాశం రాదు. ఏంటే ఏ జన్మలోనూ మనకు భగవంతుడితో ఎరుకులో ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే, శ్వాసలాడుతూ ఉన్నప్పుడే భగవంతుడితో ఐక్యమయ్యేటువంటి జన్మ మానవ జన్మమ్మ. ఇంతకు మించిన జన్మ ఈ ప్రపంచంలో ఏదీ లేదమ్మా. ఇది నువ్వు గమనిస్తే చాలా, నీకు అర్థమైతే చాలా. అయ్యా నీకు కూడా అర్థమైతే చాలు. ధర్మాది లక్షణాలతో కూడిన ఈ ప్రపంచం అతి విలక్షణమైన. ఆత్మజ్ఞానం లేని వారు అనుక్షణం దీని నుండి తాము రక్షించుకోవాలి. అదే భయం. మనకు ఆత్మజ్ఞానం ఉందా? లేదు. లేదు, తెలుసు లేదు, సమానంగా చూడడం లేదుగా. అది తమ్ము తాము రక్షించుకోవాలి. అంటే గోతుల్లో పడకుండా చూసుకోవాలి. తస్మాత్ జాగ్రత్త. మోసాల్లో పడకూడదు, అబద్ధాలలో పడకూడదు, ఇబ్బందుల్లో పడకూడదు. నేను నువ్వు రక్షించుకోవాలి. కానీ ఆత్మజ్ఞానం లేనివారు, కానీ ఆత్మను తెలుస్తున్న వారికి ఇది వర్తించదు. వాళ్ళు ఎప్పుడు
హేమాద్రి పంత్ గారు బాబా యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటున్నంతగా ఈ ప్రపంచంలో ఇంకొకరు అర్థం చేసుకోవాలి. మిగతా కూడా పుస్తకాలు రాశారు, ఇవన్నీ వాళ్ళకి తెలియదు పాపం. ఆ గుణం, అర్థం చేసుకునే లక్షణం, అవగాహన, తీరు భగవంతుడు ప్రసాదించాడు. ఆయన ప్రసాదిస్తే గాని ఇవన్నీ అర్థము. కాబట్టి అంటాడు, నేను నిమిత్త మాత్రుణ్ణి, నేను నిమిత్త మాత్రుణ్ణి అంటా ఉంటాడు హేమాద్రి పంత్ గారు. సాయిబాబాయే అందరికీ అధిష్టానం. వారికి ఆసనం ఏం అవసరం? అందున నిలుసింహాసనం. కానీ భక్తుల ముచ్చటులు తీరుస్తారు. ఏనాటిలో ఒక పాత గోనె ముక్కపై భావికులైన భక్తులు చక్కటి గద్దెలు వేసేవాడు, అనుకునేదానికి తలగడం ఉంచేవాడు. భక్తుల మనసులోని కోరికలను అనుసరించి ప్రవర్తించారు. ఇప్పుడు ఒక మాట రాస్తాడు, వాస్తవంగా మనకు ఆయన షిరిడీలో కనిపించిన వారు అంతటా ఉన్నట్లు తమ భక్తులకు నిత్యం ప్రతిరోజు అనుభవాలను కలగజేస్తారు. అర్థమైందా? వాస్తవంగా ఆయన షిరిడీలోనే ఉంటాడు, కానీ వారు అంతటా ఉన్నట్లు తమ భక్తులకు నిత్యం అనుభవాలను కలగజేస్తారు. నేను అంతటా ఉన్నా, అన్నిట్లోనూ ఉన్నా. కాబట్టి ఈరోజు నాకు నువ్వు నివేదన చేయలేదు. అదే ప్రతిరోజు లాగే ఈరోజు నేను నీ ఇంటికి వచ్చాను. తలుపులు మూసే ఉన్నాయి, ఎలాంటి రుణానుబంధమో గాని లోపలికి స్వేచ్ఛగా ప్రవేశించాను. తినేదానికి తాగేదానికి ఏమీ లేదు. మిట్ట మధ్యాహ్నం వేళ ఆకలితో ప్రేగులు అలమటిస్తూ ఉంటే వెనక్కి తిరిగి వచ్చేసాను. ఆయన ఉన్నది షిరిడీలోనే. బాంబేలో ఉన్నటువంటి భక్తుడికి అనుభవాన్ని ఇచ్చాడు. నేను అంతటా ఉన్నాను, ఈ విగ్రహంలో కూడా, నువ్వు కొనిచ్చే పట్టములో కూడా ఉన్నాను అని ఆయన చేసిన పని. దాసులను తప్పించుకొని పోవాలని చూస్తున్నాడు. ఇది బాబాకి మాటిచ్చాడు కాబట్టి అటు సైడ్ బైపాస్ లో వెళ్తున్నాడు. టౌన్ లోకి రాలా. హైదరాబాద్ లో చూసారా, నెల్లూరులో మనం ట్రంప్ రోడ్ అనేది మన సెంటర్ పాయింట్, బైపాస్ అనేది అక్కడ ఉంటుంది. అవును కదా, మీకు అందరికీ తెలుస్తుంది. ఆయన బైపాస్ లో వెళ్తున్నాడు. எனக்கு మొహం దాటేది. నేను గను గుర్రం ఎదురుగా నిలబడి, నేను గను నీళ్ళల్లో దిగి నదిలో గోదావరిలో ప్రమాణం చేసి ఎవరు నీళ్లు చేతిలోకి తీసుకొని, అది కూడా చెప్పాడు, నీళ్లు చేతిలోకి తీసుకొని నేను వదిలేస్తాను జాబుని, ఆ ఉద్యోగాన్ని అని అన్నది మర్చిపోయావా గను అన్నాడు. లేదు బాబా, ఈసారి తప్పకుండా ఉంటాను. తప్పో నువ్వు అట్లా కాదులే, నిన్ను కొరత వేస్తే గాని నా దారిలోకి రావాలి. షిరిడీలోనే ఉంటాడు ఆయన, అంతటా ఉన్నట్టు అనుభవాన్ని ఇస్తాడు. ఏమమ్మా నువ్వు పెట్టిన ఉండరాను తిన్నాను నడికడికి వస్తే. ఏమమ్మా ఆ మెత్తటి ఆ బొక్కులు ఫ్లవర్, ఆ పూల మీద నన్ను పండ పెట్టాలే, భలే వాసన వచ్చిందమ్మా అన్న.
ఐడియా ఉందమ్మా? పేరు గుర్తు రావడం లే. ఇండోర్ 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 ఎస్, వెరీ గుడ్. ఇండోర్ లో ఆయన అపార్ట్మెంట్ లో ఉంటే ఆయన ఏ అపార్ట్మెంట్ లో ఎన్నో ఫ్లోర్ లో ఉన్నాడు అని వెతుక్కుంటూ తలుపు తట్టి నిలబెట్టాడు ఇక్కడ బయట. అప్పుడు కూడా సర్వవ్యాప్తమేనా ఏంది? అప్పుడు కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవడమేనా? బా, ఏమి దేవుడు చిక్కాడా నీక, ఏమి దేవుడు చిక్కాడా? నీ అదృష్టం నాయన, నీ అదృష్టం. స్వయం నిర్వికారుడైన భక్తుల భావాలకు అనుగుణంగా నువ్వు చేసే పూజ ఉపచారాలను స్వీకరించేద్దాం. ఏం చేస్తాం? బిడ్డలు కదా. ఒకరు వింజామరా, ఒకరు ఎదుగుడు పెట్టిలా, త్రిపుల్ రాలు కూడా పెట్టిల్లా. ఒకరు వింజామరా, మరొకరు వీరమన వారికి ఇచ్చేవారు. కొందరు సన్నాయి, ఢోలు వగైరా వాయిద్యాలు వాయించేవారు. కొందరు పూజను సమర్పించేవారు. ఒకరు వారి హస్తాలు పాదాలు కడిగేవాళ్ళు. మరొకరు అత్తరు గంధం అద్దేవారు. ఇంకొకరు మహానైవేద్యాన్ని జాజి జాపత్రి మొదలుకు 13 పరిమళ వస్తువులతో కూడిన తాంబూలాన్ని సమర్పించేవారు. ఒకరు బొటన వేలుతో శివలింగానికి పెట్టేలా అడ్డబొట్టు పెట్టేవారు. మరొకరు కస్తూరి కలిపిన సుగంధ చందనాన్ని రాసేవారు. ఒకసారి తాత్యా సాహెబ్ నోల్కర్ స్నేహితుడు డాక్టర్